నమస్కారం అండి. ఈ మధ్య నేను కొన్ని ఇళ్ళు వాస్తు నిమిత్తం సందర్శన చేసినప్పుడు అంటే వాస్తు విజిట్స్‌కి వెళ్తుంటారు కదా! వెళ్ళగానే ఆ ఇల్లు పూర్తిగా నెగటివిటీ ఉందని అర్థమైపోతుంది. పూర్తిగా వెళ్ళగానే అంతా ఇల్లంతా చీకటిగా ఉండటం. వాళ్ళ మొఖాల్లో కళాకాంతులు లేకపోవటం. ఇల్లు కూడా పాతబడిపోయి అంటే ఒక పాత సినిమాల్లో చూపిస్తారు చూసారా? ఆ విధంగా ఉండటం. అట్లాంటి కొన్ని ఇళ్ళు సందర్శన చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా! మనం డిగ్రీ బేస్ అని. ఎప్పుడైతే ఫస్ట్ నేను ఆళ్ళ ఇంట్లో అడుగుపెట్టే ముందే రోడ్డు మీదే కంపాస్ ఓపెన్ చేసి చూసుకుంటాను. అది ఒక 35 డిగ్రీలు, 40 డిగ్రీలు ఉంటుంది. అంటే ఏ దిక్కైనా కూడా 35, 40 డిగ్రీలు ఉంటుంది. దోషం అనమాట. ప్రధాన దోషం. 35, 40 డిగ్రీలు ఉన్నప్పుడు ఇక బయటికి మనం ఏం చేసినా దాంట్లో అంటే ఎన్ని మార్పులు చేసినా వాళ్ళు అన్నీ చేయడానికి సిద్ధపడినా ఒక 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అయినా ఖర్చు అయినా చేస్తాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ రీమోడల్ చేస్తామండి, మేము ఇంకా మీరు చెప్పినట్టు చేసుకుంటాం అని చెప్పి అన్నా కూడా ఆ ఇంట్లో మళ్ళీ మంచి వైభవం అయితే రాదనమాట. ఎందుకు రాదంటే మొట్టమొదట నేను చెప్పాను కదా, 35, 45 డిగ్రీల్లో ఉన్నప్పుడు పూర్తిగా విదిక్కులు అయిపోతుంది. అంటే దిక్కుమాలిన కొంప అంటారు దాన్ని చెప్పాలంటే. 35 నుంచి 40, 45 డిగ్రీలు అంటే అసలు పూర్తిగా దిక్కుకి విరుద్ధం. అది విదిక్కులు అంటారు దాన్ని. విదిక్కు అంటే అటు తూర్పు కాదు, పడమర కాదు, ఇటు ఉత్తరం కాదు, దక్షిణం కాదు. మన పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు కదా, అరే దిక్కుమాలినాడు అని చెప్పి తిడుతుంటారు చూసారా? అట్లాంటి ఇళ్ళు అనమాట అవి. అంటే అలాంటి ఇళ్లల్లో శుభకార్యాలు అనేవి దాదాపుగా జరగవు. అది మీరు ఎప్పుడైనా సరే ఒక 45 డిగ్రీస్ ఉన్న ఇల్లు ఏదైనా మీకు తారసపడితే మీరు చూడండి, శుభకార్యాలు అనేవి జరగవు. అది ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే, అంటే అది ఏ దిక్కు కాదు, ఏ దిక్కుకి సంబంధం లేని సైట్ అది. దిక్కులు మనం ప్రధానంగా 4 పక్కల సమానంగా కొలతలు ఉండి క్రాసులు లేకుండా ఉండాలని ఎట్లా అనుకుంటామో, అది అంతా కరెక్ట్గా ఉండాలని మనం భావిస్తామో, కరెక్ట్ చేసుకుంటామో, దిక్కులు కూడా అంతే ప్రధానం. దిక్కులు కూడా 0 డిగ్రీ నుంచి 5 డిగ్రీస్ లోపు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. 5 నుంచి 10 లోపు ఉన్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 10 నుంచి దాటితే మాత్రం 15కి కొంచెం డల్గా ఉంటాం. 15 నుంచి 20 ఉంటే ఇంకొంచెం సమస్యలు పెరగటం. 20 నుంచి 25 ఉంటే ఇంకొంచెం ఎక్కువ సమస్యలు ఉంటాం. ఇక 35 దాటిందంటే మాత్రం ఇక వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంటాయి అనమాట. అందుకని నేను మొట్టమొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీలు కొంటారు, ఇళ్ళు కొంటారు. దిక్కులు సరి చూసుకొని కొనండి. దిక్కు మనం సరి చేయాలంటే తర్వాత మన చేతిలో అయ్యే పని కాదు. ఎప్పుడైతే ఒక స్థలం కొన్నామో ఇంటి లోపల ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉందంటే అవసరమైతే దాన్ని డిస్మాంటిల్ చేస్తాం, మళ్ళీ కట్టుకుంటాం. కానీ ఒక స్థలం కొనుగోలు చేసిన తర్వాత దిక్కులు మార్చడం మన వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదనమాట. అందుకనే మనం కొనుగోలు చేసినప్పుడే మనకి అది తూర్పు దిక్కులో ఉందా, పడమర దిక్కులో ఉందా, దక్షిణమా, ఉత్తరమా చూసుకుని ఎన్ని డిగ్రీల్లో ఉందనేది ఇంపార్టెంట్. ఏ దిక్కు అయినప్పటికి కూడా 10 డిగ్రీల వరకు టిల్ట్ అయితే పర్లేదు. 10 డిగ్రీలు మించి అది టిల్ట్ అయితే మాత్రం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో 80% పీపుల్ ఫెయిల్యూర్లో ఉన్నారు, 20% పీపులే సక్సెస్లో ఉన్నారు. 80% పీపుల్ ఫెయిల్యూర్లో ఉండటానికి ప్రధాన కారణం వీళ్ళందరూ ఒక 25, 30, 35, 40, 45 డిగ్రీలో ఉన్నవారే 80% పీపుల్ ఉన్నది. ఒక 20% సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ పీపుల్ అంటే వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారో వారందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా మీకే అర్థం అవుతుంది. 0 నుంచి వాళ్ళు 10 డిగ్రీస్ బిలో ఉంటారు. 10 డిగ్రీస్ బిలో ఉన్నవాళ్ళు దాదాపుగా ఆల్మోస్ట్ బాగుంటారు. అయితే జాతక ప్రభావం దశ ఉండాలి, కానీ ఇవన్నీ ఏమంది దశ బాగుంటే దిశ బాగుంటుందని ఏదో రకరకాల కొటేషన్స్ చెప్తుంటారు మనోళ్ళు. అంటే మీరు జాతకం గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మీ జాతకం కనుక ఉంది, మీ జాతకం మంచి యోగం ఉందని మీ జాతకంలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు 10 డిగ్రీల లోపు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ జాతకం బాగుండలేదనుకోండి, జాతకం మీద నమ్మకం ఉన్న వారికి నేను చెప్తున్నాను, మీ జాతకం బాగుండకపోతే మీరు 25, 30, 35, 40 డిగ్రీల్లో ఉంటారు. ఈ 40 డిగ్రీలు నేను వాస్తు విజిట్లకు వెళ్ళినప్పుడు నేను చూస్తాను కదా, ఏదైతే 35, 40 డిగ్రీలు ఉన్నాయో ఆ ఇంట్లో వారికి నేను వాస్తు మార్పులు సూచించను. ఎందుకంటే వీలైనంత వరకు ఇల్లు మీరు అమ్మేసుకుని బయటికి వెళ్ళిపోండి, ఈ ఇంట్లో మీరు ఉండొద్దు, నివాస యోగ్యమైంది కాదు, ఇల్లు అమ్మేసుకోండి, లేకపోతే ఇంకో విధంగా చేయండి, ఏదన్నా మీరు ఏం చేస్తారో అయితే ఇమీడియట్గా ఇల్లైనా ఖాళీ చేసి వేరే ఇంటికి రెంట్కి వెళ్ళిపోండి, దీని సంగతి తర్వాత ఆలోచించుకుందరు కానీ అని నేను చెప్తాను. కానీ అది వారికి రుచించదు. ఎందుకంటే ఇది మా నాన్నగారు కట్టించింది, లేకపోతే మా తాతగారు ఇచ్చిన స్థలం మేము అప్పటి నుంచి ఉన్నాం, కానీ మా జీవితాల్లో అయితే ఎదుగుదల లేదు, కానీ ఏదో అట్లాగే కింద మీద పడితే లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఆ ఇబ్బందుల్లోనే ఉన్నామని మాత్రం చెప్తుంటారు. ఎక్కడికి వెళ్ళా చెప్తాను, ఎందుకంటే ఇబ్బందుల్లోనే ఉంటారు. దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా
హ్యాపీగా ఉన్నట్టు దాఖలాలు ఎక్కడ లేవు. ఒకవేళ అట్లా హ్యాపీగా ఉన్నారు ఎవరైనా వాళ్ళు అంటే కొంతమంది చెప్తుంటారు, ఏమంటే మా లైన్లో ఈ రోడ్ అంతా కూడా 35 డిగ్రీలు 40 డిగ్రీలు ఉందంటున్నారు కదా, మరి మా లైన్లో 4 ఇళ్ళు అవతల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉన్నారు, మరి మేము ఎందుకు హ్యాపీలో ఈ డిగ్రీలు అని నన్ను అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. అయితే ఈ డిగ్రీలకు ఉన్న మహత్యం ఏంటంటే మంచి చెడు రెండు ఉంటాయి. మీరు వ్యక్తిగతంగా మంచివారు అయితే మీరు నెంబర్ 2 అంటే గవర్నమెంట్కి చట్ట వ్యతిరేకమైన పనులు మీరు ఏమి చేయరు, అట్లాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు దేనికైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి తాత్కాలికంగా బాగుండొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి డిగ్రీస్లో ఉన్నవాళ్ళు ఇట్లా చట్ట వ్యతిరేకమైన పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా మీకు తారసపడే మీ ఫ్రెండ్స్ కానీ కొత్త కొత్త పరిచయాలు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో పయనించడానికి మాత్రమే ఉపయోగపడతారు తప్పితే మిమ్మల్ని బాగు చేయడానికి మాత్రం 10 డిగ్రీల్లో ఉన్నోళ్ళు 5 డిగ్రీల్లో ఉన్నోళ్ళు మిమ్మల్ని బాగుపరచాలని ఎవరో రారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే వారు కూడా 30-35 డిగ్రీలు ఉన్నోళ్లే మీ దగ్గర చేరుతారు, వాళ్ళే మీకు ఫ్రెండ్స్ అవుతారు, తప్పుడు మార్గాల్లో పయనం చేస్తారన్నమాట. అందుకనే మీరు 30-35 డిగ్రీలు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎటువంటి నిర్మాణ లోపాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని సరి చేయాలనే ఆలోచన చేయకుండా ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఏదన్నా ఉంటే మీరు చేసుకుని తాత్కాలికంగా రిలీఫ్ వచ్చినా మీకు ఆ ఇంట్లో పూర్తి రిజల్ట్ అయితే రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు కానీ మీ పిల్లలు కానీ పైకి రావడం అనేది దాదాపుగా అసంభవం. అయితే అదే ఇళ్లలో ఉండి కొంతమంది పిల్లలు చదువుల రీత్యా కానీ ఇంకోటి కానీ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఉన్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి నివసించే ప్రాంతం మంచి డిగ్రీలు లక్కీగా దొరికిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి డిగ్రీల్లోనే ఉంటే వాళ్ళు కూడా అక్కడ అనేక రకాల బాధలు పడటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. వాడు మొట్టమొదటిగా మనతో చెప్పేది ఏంటంటే ఈ ఇల్లు మీరు ఏం రిపేర్లు చేయొద్దు అమ్మేయమని చెప్తే, ఏమంటే మా ఇప్పటి నుంచో 25-30 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ, మాకు పరువు నష్టం అమ్ముకుంటే అంటారు. పరువు కోసం చూస్తారు తప్పితే ఈ పిల్లల జీవితాలు పాడైపోతున్న విషయం ఆలోచించారు. అలా కాకుండా 30-35 డిగ్రీలు ఉందంటే అది మీకు నివాస యోగ్యానికి పనికిరాదు. దాన్ని ఏదో ఒక కార్యక్రమానికి మీరు అది వినియోగించి లేకపోతే అమ్మేసుకోండి. ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. మీరు అమ్మేసుకుని ప్రశాంతంగా 10 డిగ్రీల లోపు ఉన్న చిన్న స్థలం, పెద్ద ఇల్లు ఉంటుంది, పెద్ద స్థలం ఉంటుంది, అది మీకు ఎంత పెద్ద స్థలం అయినప్పటికీ మీరు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అలాంటి పెద్ద స్థలం తీసేసి చిన్న స్థలం అయినప్పటికీ కూడా మంచి డిగ్రీల్లో కొనుక్కుంటే మీరు హ్యాపీగా ఉంటారు. అయితే మనం చెప్పగానే ఈ విషయాన్ని వాళ్ళు అంత జీర్ణించుకోలేరు. ఇది అమ్మేసేటైతే మిమ్మల్ని ఎందుకు పిలవటం, మేము అమ్మకుండా దీంట్లో ఏం చేయాలో చెప్పండి, రెమెడీస్ మీరు ఏం చెప్పినా మేము చేసుకుంటాం అంటారు. కానీ ఒకే ఒక విషయం అండి, 30 డిగ్రీలు దాటిన ఇల్లు ఏదైనప్పటికీ కూడా మనం ఎన్ని రెమెడీస్ చేసినా కూడా అది సెట్ అవ్వదు. మీరు అది ఏదో చేసామని మీకు మానసిక ఆనందం కోసం చేయటం తప్ప మీరు ఎంత ఖర్చు పెట్టి చేసినప్పటికి కూడా ఆ ఇల్లు పూర్తిగా సెట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే రిపేర్లు చేసినప్పుడు పూర్వవైపు అంటే పూర్తిగా మంచిగా మీరు బాగున్న రోజుల్లో ఎట్లా ఉండేదో అట్లా ఆ విధంగా చేయాలనుకుంటే కనుక ఈ 100% రిజల్ట్ రాదు. మనం ఒకవేళ అంతా పూర్తిగా వాస్తుగా మార్పులు చేద్దాం, మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మొత్తం చేసుకుంటామండి మేము అని అన్నప్పటికి కూడా మీకు అంటే ప్రధాన సమస్యలు దోషాలు కొంతవరకు తొలగుతాయి తప్పితే పూర్తిగా మీరు సక్సెస్లోకి వస్తారని మాత్రం అది లేదనమాట. అంటే ఒక 50% రిజల్ట్ మాత్రమే మీకు వస్తుంది తప్పితే 100% రిజల్ట్స్ అనేది దాంట్లో రావు. అందుకని దయచేసి అట్లాంటి 30-35-40 డిగ్రీల్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అట్లాంటి ఇళ్ళు వదిలేసి బయటకు వచ్చేసి 10 డిగ్రీలు కాన్బట్ పొజిషన్ అంటే 15 డిగ్రీలు అంటే 10 లోపు అయితే మీరు సక్సెస్లో ఉంటారు. 0 నుంచి 5 లోపు అయితే ఇంకా బాగా మంచి దీంట్లో ఒక సెలబ్రిటీస్ లాగా ఉంటారు అన్నమాట. అలాంటి ఇళ్ళు చూసుకుని మంచి ఇళ్లలో ఉండి చేసుకుంటే బాగుంటుంది. వారు ఎంతసేపటికి మేము ఇక్కడి నుంచి వదలలేమండి, ఈ ఇల్లు వదలదాం, మేము ఈ ఊరు వదలము, ఈ ఇల్లు వదలమండి, ఇక్కడే ఏమన్నా చెప్పండి అంటారు. ఇప్పటికి కూడా అంటే మనం ఎంత చెప్పినప్పుడు కూడా చెప్పడానికి ఏముంది, మన శైలిగానే చెప్తాం. కానీ వాళ్ళు ఆచరణలో వాళ్ళు ఆ ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ కొత్తగా లైఫ్ లీడ్ చేయాలంటే అంత చిన్న విషయం అయితే కాదు. అది కూడా చాలా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుందనమాట. అందుకని అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మార్పులు 2 లక్షలు 4 లక్షలు 6 లక్షలు పెట్టి మార్పులు చేసే కన్నా పంచభూతాలకు సంబంధించిన దీపారాధన ఒకటి మన వీడియోల్లో ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి. పంచభూతాలకు సంబంధించిన దీపారాధన కనుక మీరు స్టార్ట్ చేస్తే అది పంచభూతాలు అనేది ఏంటంటే ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి మనకి మానవ మాత్రులు ఎవరు మనకి మేలు చేయలేరు, ఎవరు కూడా చేయరు. నేను కాదు కదా, ఇంకెవరు వచ్చినా మీరు ఎంతమంది మహా మేధావులు తీసుకొచ్చినప్పటికి కూడా మీకు ఆ ఇల్లు సరి అవ్వటం కష్టం. ఒక ప్రకృతి మాత్రమే మీకు చేయగలుగుద్ది.
ఆ ప్రకృతికి మీరు అంటే పంచభూతాలు అనేది ప్రకృతి, పంచభూతాలకు సంబంధించిన దీపారాధన మన వీడియోల్లో ఉంది. ఎట్లా చేయాలనేది దీపారాధన మనం చెప్పాం. ఆ వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా దీపారాధన చేసుకుంటే కనుక మీకు ఇమీడియట్గా నెత్తి మీదకి వచ్చి పడే సమస్యలు కొంత ఆగి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈ రిలీఫ్లో అంటే మీరు నిత్యం కనుక పంచభూతాలకు సంబంధించిన దీపారాధన చేస్తే మీకు మీ అంతటా మీకే ఒక మంచి ఆలోచనలు అంటే ఆ ప్లేస్ నుంచి ఒక మంచి దానికి ఆ ప్రకృతి మిమ్మల్ని తీసుకెళ్తుంది అన్నమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇట్లా నేను సరిచేయలేని వాస్తు దోషాలు ఉన్న కొంతమందికి ఈ విధంగా పంచభూతాలకు సంబంధించిన దీపారాధన స్టార్ట్ చేసిన తర్వాత అంటే అందరికీ వెంటనే మార్పు వచ్చేస్తుందని చెప్పట్లేదు. ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఇది మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక మీకు అక్కడి నుంచి రిలీఫ్ వచ్చి ఒక మంచి మార్గంలో మీరు మళ్ళీ మంచి మీ జీవన శైలి మారడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఆ విధంగా పంచభూతాలకు సంబంధించిన దీపారాధన చేసుకోండి. ఈ పంచభూతాలకు సంబంధించిన దీపారాధన ఒక వాస్తు బాగోనోళ్లే కాదు, అంటే ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఇల్లు వాస్తు లోపం లేకుండా ఎక్కడా లేవు. అన్ని ఇళ్ళు కూడా వాస్తు లోపభూయిష్టతోనే ఉంటాయి. అలాంటి ఇళ్ళకి మీరు అన్ని మార్పులు కొంతమంది రెంట్ ఇళ్లలో ఉంటారు కదా, అద్దె ఇళ్లలో ఉంటారు. వాళ్ళు ఏమి చేయలేరు, ఓనర్స్ చేయరు, వీళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అట్లాంటి వారు కూడా వాస్తు లోపాలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలకు సంబంధించిన దీపారాధన ఉదయం స్టార్ట్ చేస్తే కనుక ప్రతిరోజు ఉదయం చేయండి. ఇది మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, మీరు అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల రోజులకి మీకే ఆ మార్పు తెలుస్తుంది. ఆ మార్పు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరే కంటిన్యూ చేస్తారు. అది కొంతమంది అడుగుతారు, ఏంటో ఎన్ని రోజులు చేయాలి దీపారాధన అని అడుగుతారు. ఎన్ని రోజులు కాదండి, మనం ప్రతినిత్యం చేస్తూనే ఉండాలి. ప్రతినిత్యం చేస్తూ ఉంటేనే మన జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. ఆ విధంగా మీరు ఒక పంచభూతాల దీపారాధన స్టార్ట్ చేసి మీరు ఎన్ని వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా మీరు అంటే వాస్తు మార్పులు అవకాశం ఉన్నవాళ్ళు ఇల్లు మారిపోవటం చాలా ఉత్తమం. అవకాశం లేదు, ఇల్లు కూడా మారలేము, మా ఇంట్లో అన్ని సమస్యలుగా ఉన్నాయి, ఇక్కడి నుంచి మేము కదలలేము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ పంచభూతాలకు సంబంధించిన దీపారాధన చేయమంటున్నాను. ఇది చేసే మనకు మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. నమస్కారం.